పరమాణువు మన చుట్టూ కనిపించే ప్రతి పదార్థం చాలా చిన్న కణాలలో తయారై ఉంటుంది. ఈ చిన్న కణాలను పరమాణువులు అంటారు. పరమాణువు భావన 2600 ఏళ్లకు పూర్వమే కణాదుడు అనే భారతీయ ఋషి వైశేషిక సూత్రంలో పరమాణువులకు చెందిన అంశాలను వివరించాడు. పరమాణువు అనే పదం గ్రీకు పదమైన ఏటోమియో నుండి పుట్టింది. దీని అర్థం విభజించలేనిది. ఆధునిక పరమాణు సిద్ధాంతాన్ని జాన్ డాల్టన్ ప్రతిపాదించాడు. పదార్థం పరమాణువులు అనే విభజించలేని కణాలచే నిర్మితమైంది అనేది డాల్టన్ భావన. కానీ తర్వాతి ప్రయోగ ఫలితాలు పరమాణువులను విభజించవచ్చని, అవి చిన్న కణాలతో తయారవుతాయని తెలియజేయడం ప్రారంభమైంది. ఆ కణాలు పరమాణువు కన్నా చిన్నవిగా ఉండి పరమాణువులోనే ఉంటాయి. వాటినే ప్రాథమిక కణాలు అని అంటారు. పరమాణువులోని ప్రాథమిక కణాలు పరమాణువులోని ఎలక్ట్రాన్ను జెజె థామ్సన్ 1897లో కనుగొన్నారు. ఎలక్ట్రాన్ రుణ విద్యుదావేశం కలిగి ఉంటుంది. ఇది పరమాణు కేంద్రకం చుట్టూ తిరుగుతుంది. దీనికి ద్రవ్యరాశి చాలా తక్కువగా ఉంటుంది. ప్రోటాన్ను గోల్డ్ స్టీన్ ధన కిరణాల ద్వారా ప్రోటాను ఉనికిని మొదట గుర్తించాడు. 1920లో ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ దీనికి ప్రోటాన్ అనే పేరు పెట్టాడు. ఇది ధన విద్యుదావేశం కలిగి ఉంటుంది. పరమాణు కేంద్రకంలో ఉంటుంది. పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్యే పరమాణు సంఖ్యను నిర్ణయిస్తుంది. ఇది ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి కంటే సుమారు 1836 రెట్లు ఎక్కువగా ఉంటుంది. న్యూట్రాన్ను జేమ్స్ చాడ్విక్ 1932లో న్యూట్రాన్ను కనుగొన్నారు. దీనికి ఎలాంటి విద్యుదావేశం ఉండదు. ఇది పరమాణు కేంద్రకంలో ఉంటుంది. ప్రోటాన్ మరియు న్యూట్రాన్లు దాదాపు సమాన ద్రవ్యరాశి కలిగి ఉంటాయి. కేంద్రకం రూథర్ఫోర్డ్ కేంద్రక నమూనాలో పరమాణువు మధ్యభాగాన్ని కేంద్రకం అంటారు. ఇందులో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతుంటాయి. ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ 1909లో తన ఆల్ఫా కణాల పరిక్షేపణ ప్రయోగం ద్వారా కేంద్రకాన్ని నిరూపించాడు. థామ్సన్ పరమాణు నమూనాను జెజె థామ్సన్ ప్రతిపాదించాడు. పరమాణువును పుచ్చకాయతో పోల్చాడు. పుచ్చకాయలో ఎర్రని భాగం వలె పరమాణువు అంతటా ధనావేశం, గింజల వలె ఎలక్ట్రాన్లు ఉంటాయి. బోర్ పరమాణు నమూనాలో నీల్స్ బోర్ పరమాణు నమూనా ప్రకారం ఎలక్ట్రాన్లు నిర్దిష్ట కక్ష్యలలో మాత్రమే తిరుగుతాయి. ఈ కక్ష్యలను K, L, M, N అని సూచిస్తారు. ఎలక్ట్రాన్ విన్యాసం 2n² నియమం ఒక కక్ష్యలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను 2n2 సూత్రం ద్వారా నిర్ణయిస్తారు. n కర్పరం సంఖ్య n = 1, 2, 3, 4. K కక్ష్యలో 2 ఎలక్ట్రాన్లు, L కక్ష్యలో 8 ఎలక్ట్రాన్లు, M కక్ష్యలో 18 ఎలక్ట్రాన్లు, N కక్ష్యలో 32 ఎలక్ట్రాన్లు ఉంటాయి. పరమాణువు యొక్క బాహ్యతను కక్ష్యలో గల ఎలక్ట్రాన్ల సంఖ్యనే సంయోజకత అంటారు. పరమాణువు సంయోజకత అనేది అది ఇతర మూలకాలతో రసాయన బంధం ఏర్పరచగల సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఒకే మూలకానికి చెందిన వేర్వేరు పరమాణువులలో సమాన సంఖ్యలో ప్రోటాన్లు ఉండి వేర్వేరు సంఖ్యలో న్యూట్రాన్లు ఉంటే వాటిని ఐసోటోపులు అంటారు. ఉదాహరణకు డ్యూటీరియం, ట్రిటియంలు హైడ్రోజన్ యొక్క ఐసోటోపులు. ఐసోటోపుల అనువర్తనాలు రసాయన, వైద్య రహస్యాలను ఛేదించడానికి కొన్ని ఐసోటోపులను ఉపయోగిస్తారు. యురేనియం ఐసోటోప్ను న్యూక్లియర్ రియాక్టర్ ఇంధనంగా వాడతారు. అయోడిన్ ఐసోటోప్ను గైటర్ చికిత్సలో ఉపయోగిస్తారు. కోబాల్ట్ ఐసోటోప్ను క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు.